గట్టుమల్లయ్య ఆలయంలో ప్రధాన పూజారిగా పనిచేసి గత 60 సంవత్సరాల క్రితమే స్వామివారి ఆశీస్సులు పొంది కోసిగి ప్రాంతానికి విచ్చేసి రంగప్ప గట్టు సమీపంలో కొలువు తీరిన శ్రీ గురు సుబ్బారావు స్వామి జాతర మహోత్సవాలకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి జాతర మహోత్సవాలు జరిపామని 60 సంవత్సరాల నుంచి ఉజ్జయిని లాగి జాతర జరిపిన భక్తులు గత 9 సంవత్సరాల క్రితం నుంచి నూతన రథం నిర్మించి రథం లాగి జాతర జరపడం జరుగుతుందని, ఇందులో భాగంగా 9వ తేదీ ఆదివారం రోజున శ్రీ మల్లికార్జున స్వామివారికి శ్రీ గురు సుబ్బారెడ్డి స్వాముల వారికి పంచామృత అభిషేకం జరిపి సాయంత్రం 6 గంటల సమయంలో రంగప్ప గట్టు దగ్గర రథోత్సవ మహోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు చంద్రయ్య, కృష్ణ, మహేష్లు పిలుపునిచ్చారు. ఇక్కడ బాగా తెలిసిన వ్యక్తి అంటే చంద్రయ్య తాత. ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర కలిసి మరి తిరిగినాడు. ఆయన పోయినాక ఇక్కడ అది చెప్పిన వల్ల ఆయన తాతకు తెలుసు. ఇన్ని రోజులకి మొట్టమవుతుంది ఆయన, ఇన్ని రోజులు తేరు అవుతుంది, 15 వరకు తేరు తిరణాలు జరగాలని చంద్రయ్య తాత బాగా దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయనే చేసిండేది మఠము. ఇక్కడ కానీ ప్రభుత్వం చాలా ఇచ్చిండేది చంద్రయ్య తాత. గురుమేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. రంగప్పగట్టు బెళగల్ రోడ్డు నందు శ్రీ గురు సుబ్బారెడ్డి స్వామి మఠం వెలిసినది. పూర్వము 62 సంవత్సరాల కిందట తాతే సొంతంగా గుడి నిర్మాణం చేసుకొని సమాధి అయినది. 40 సంవత్సరాల వరకు తాత ఉచ్చయమాదిగా చేస్తూ నడిపిస్తూ ఆయన బతికున్నాగే ఉచ్చయికిచ్చి తర్వాత నుంచి ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి కొత్త రథం తయారు చేసి జరపడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి అందరూ భక్తులు కలబావి, నెడకి, మన ఆదోని బుడ్డెకల గ్రామము, బొంబాయి నుంచి ఎంతోమంది భక్తులు వచ్చేసి మన రథోత్సవంని జయప్రదం చేస్తున్నారు. ఇప్పటి వరకు తాత చెప్పిన వాక్యాలు కూడా నడుస్తూ వస్తున్నాయి. ఇక్కడ 3 మతాలు అవుతామని చెప్పినాడు. 3 మతాలు ఇప్పుడు జరిగినది కూడా. ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిం, హిందూ 3 మతాలు ఉన్నాయి. తాత చెప్పింది రాజ్యమేలే వాళ్ళు హెలికాప్టర్ దిగుతారని చెప్పినాడు. ఆ రకంగా కూడా మన ఎన్టీ రామారావు అప్పట్లో ఇక్కడ వచ్చినాడు, రాజశేఖర రెడ్డి వచ్చినాడు, మన ఎన్టీ రామారావు ఇది చంద్రబాబు నాయుడు వచ్చినారు. ఈ రకంగా చెప్పిన వాక్యాలను జరుగుతూ వచ్చినది. ఇక్కడ రోడ్డు పొడుగుతా తిరునాళ్ళు జాతరలు అవుతామని చెప్పినాడు. అది కూడా జరుగుతుంది. ఈ భోజనము ఇప్పటివరకు ఇబ్బంది లేకుండా భోజన కార్యక్రమం కూడా సక్రమంగా జరుగుతున్నది. భక్ష్యాల భోజనం జరుగుతుందని చెప్పినాడు. ఆ రకం కూడా జరుగుతూ వచ్చినది. ఆయన చెప్పిన ప్రకారమే ఇప్పటివరకు ఇబ్బంది లేకుండా జరిగినది.